జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నా నమస్కారం అండి. మా బమ్మర్ది జాడ శ్రవణ్ వీడు ఈ మధ్యలో ఏలూరులో దళిత క్రైస్తవులు అని చెప్పేసి సంథింగ్ ఏదో దిక్కుమాలిన మీటింగ్ పెట్టినవాడు. ఆ మీటింగ్ ఎందుకు పెట్టిండు, ఆ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనేది పక్కన వెళ్ళిపోయి, ఆ మీటింగ్లో ప్రతి దిక్కుమాలినోడు, ప్రతి చెవట, ప్రతి పోరంబోకోడు నోటికొచ్చినట్టు మాట్లాడి ఈరోజు పోలీస్ స్టేషన్లు, జైలు వెంబడి తిరుగుతున్నారు, కోర్టులు వెంబడి తిరుగుతున్నారు. అలాగే మా జాడగాడు, మా బొమ్మర్ది నా మీద ఒక ఛాలెంజ్ చేశాడు. అరే హమారా పంది, నువ్వు ఆంధ్రప్రదేశ్లో కాలు పెడితే నా 2 కాళ్ళు విరగొడతా అని, నన్ను కోసి 2 ఊర్లకు పంచుతా అని. పాపం ఆ పనికిమాలిన దిక్కుమాలిన పోరంబోకులందరూ పక్కన స్టేజ్ మీద, ఎదురుగా స్టేజ్ ముందర కూర్చొని చప్పట్లు కొడుతుంటే వాడు లోకం మర్చిపోయి, వాడి స్థాయి మర్చిపోయి ఒక కుక్కలాగా మాట్లాడిన మాటలు మనం అన్నీ చూసాం. మనం చూసి దానికి నేను కౌంటర్ వీడియో కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇమీడియట్గా నెక్స్ట్ డేనే నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం కూడా జరిగింది. అరే నేను నీ ఛాలెంజ్ని స్వీకరిస్తున్నాను, ఈ నెల 6వ తారీఖు సోమవారం విజయవాడ వస్తున్నా, విజయవాడ వచ్చిన తర్వాత నీకు ఫోన్ కూడా చేస్తాను. నేను ఫోన్ చేయడం కాదు, ఈ వీడియో విజయవాడ రాకముందే నీకు ఇన్ఫర్మేషన్ కూడా, ముందస్తు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతా, పుట్టినా కొడక, అరే లిల్లీపుట్, అరే గాడిద, అరే బొమ్మరిది, ఏం పీకుతావో పీకురా. ఆంధ్రప్రదేశ్ వస్తున్నా, విజయవాడ వస్తున్నా. విజయవాడలో కూడా ఎక్కడ వస్తున్నా అంటే నేను వచ్చే వెన్యూ కూడా చెప్తున్నాను నీకు. అరే బొమ్మరిది, నువ్వు కానీ నీ చెంచాలు కానీ ఏం పీక్కుంటారో. ఈ దరిద్రపు ముండా కొడుకులు ఏం చేస్తున్నారంటే, ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక అద్భుతమైన ప్రభుత్వం పనిచేస్తున్నది. మహాకూటమి, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఒక పెద్ద విజన్ ఉన్న వ్యక్తి, బీజేపీ కలిసి ఆంధ్రప్రదేశ్ గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు సంకనాకిపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ ఒక అద్భుతమైన ఆంధ్రప్రదేశ్గా, ఒక మంచి అమరావతి అనేది ఒక పెద్ద రాజధాని తయారు చేసి ఆంధ్రప్రదేశ్ని అన్ని విషయాలు అభివృద్ధి చేయడానికి అక్కడ ప్రభుత్వం కష్టపడుతుంటే, ఆ ప్రభుత్వాన్ని పడగొట్టడమో లేకపోతే ఆ ప్రభుత్వాన్ని ప్రజల్లో బ్యాడ్ చేయడమో రకరకాల కుట్రలు చేస్తున్నారు ఈ దొంగనా కొడుకులు అందరూ కలిసి. కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు రేపుతూ ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సరిగ్గా పని చేయకుండా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ఈ దొంగనా కొడుకుల ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగానే వీడు కులాలు మతాల మధ్య చిచ్చు రేపుతూ మొన్న ఏలూరులో దళిత క్రైస్తవులు ఏందిరా దిక్కుమాలినోడా, నీకు బుద్ధి జ్ఞానం ఉందారా గాడిద? అసలు నీకు బుద్ధి ఉందారా? జై భీమ్ అంటావు, అంబేద్కర్ అంటావు, అంబేద్కర్ రాజ్యాంగం అంటావు. మరి అంబేద్కర్ ఏం చెప్పిండ్రా? నీకు చూపిస్తారా, నీకు ఇప్పుడు నీకు ఒకటి చూపిస్తా, నీకు మంచి చూడరా. ఈ పుస్తకము నేను రాసిన పుస్తకము, త్వరలో ప్రజల మధ్యలోకి రిలీజ్ చేయబోతున్న పుస్తకము. ఈ పుస్తకము పేరు కల్పిత నాయకుడు అనే పేరుతో దాదాపు ఒక 400 పేజీలున్న ఒక అద్భుతమైన పుస్తకాన్ని మీకు జనాలకు అసలు రియల్ అంబేద్కర్ని చూపించడానికి రాసిన పుస్తకం ఇది. ఈ పుస్తకంలో అంబేద్కర్ స్వయంగా ఒక మాట అంటాడు. ఇలాంటి పోరంబోకు నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, ఈ పోరంబోకులందరూ మరి ఇవన్నీ ఎందుకు చూస్తలేరో నాకు అర్థం కాదు. చూసినా కూడా వీళ్ళు ఈ విషయాల గురించి మాట్లాడరు. అరే పోరంబోకు, నువ్వు దళిత క్రైస్తవులు అని చెప్పి మీటింగ్ పెట్టినావు కదా, ఆ దళిత క్రైస్తవులు అనే దాని గురించి అంబేద్కర్ చెప్పింది చూడరా. నువ్వు ఎట్లా దళితుడు అవుతావురా? నువ్వు ఎట్లా క్రైస్తవుడు? నువ్వు క్రైస్తవుడు అన్నగా లేకుంటే హిందూ అన్నగా, హిందువులో ఉన్న ఎస్సీ అన్నగా, 2 కాకుండా దళిత క్రైస్తవులు ఏందిరా?
అక్రమ సంతానం లాగా. చూడండి, అంబేద్కర్ నేను రాసిన పుస్తకంలో పేజీ నంబర్ 270లో స్పష్టంగా అంబేద్కర్ ఒక మాట అంటాడు. అంబేద్కర్ 1935లో 35, 36 ఆ సమయంలో తను సిక్కు మతంలోకి పోతూ ఒక మాట అంటాడనమాట. సిక్కు మతంలోకి మారాలని నిర్ణయం తీసుకున్న తర్వాత ఒక మాట అంటాడు. చూడండి, మీకు ఇస్లాం లేదా క్రైస్తవ మతాల్లోకి మారడం వల్ల అణగారిన వర్గాలు తమ జాతీయ భావనను కోల్పోతారు. చూడండి, ఇంత స్పష్టంగా అంబేద్కర్ అంటున్నాడు. సింపుల్ చెప్తున్నా అంటే క్రైస్తవ ఇస్లాం మతంలోకి వెళ్ళకండి, అస్పృశ్యులను దళితులను వెళ్ళకండి అని చెప్తున్నాడు. ఎప్పుడైతే మీరు ఆ మతాల్లోకి వెళ్తారో మీకు ఈ దేశం అంటే ప్రేమ పోతుంది, ఈ దేశం అంటే ఈ దేశం నాది అనే ఒక జాతీయ భావాన్ని మీరు కోల్పోతారు. అలాంటి ప్రమాదకరమైన మతాలు అవి అని క్రిస్టియన్ ఇస్లాం మతాల గురించి అంబేద్కర్ స్పష్టంగా చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు చూడండి. ఆ రోజు ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు అంటే, ఒకవేళ వారు అంటే ఈ దళితులు ఇస్లాం మతంలోకి మారితే ముస్లింల సంఖ్య రెట్టింపు అవుతుంది మరియు ముస్లిం ఆధిపత్యం ప్రమాదకరంగా మారుతుంది అనేది వాస్తవం. చూడండి, ఈ దళితులు ఇవాళ మనము ఈరోజు ఈ దళితులు జై జై భీమ్ జై మీమ్ అంటున్నారు. ఎంత తప్పు మాట మాట్లాడుతున్నారు చూడండి, ఎంత ప్రమాదకరమైన మాటలు మాట్లాడుతున్నారు చూడండి. ఆ రోజే అంబేద్కర్ చెప్పిండు, ముస్లిం మతంలోకి పోతే వాళ్ళ రెట్టింపు, వాళ్ళ జనాభా పెరుగుతుంది, వాళ్ళ ఆధిపత్య స్థాయిలోకి ఎప్పుడన్నా వస్తే ఆధిపత్య జనాభాగా వాళ్ళు మారితే ఎంత ప్రమాదకరం అనేది అంబేద్కర్ చెప్తున్నాడు. అంతేకాకుండా ఒకవేళ వారు అంటే ఈ దళితులు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే క్రైస్తవుల సంఖ్యాబలం 5 నుంచి 6 కోట్లకు చేరుకుంటుంది. అంటే ఆ రోజుల్లో క్రైస్తవుల సంఖ్య చాలా చిన్నగా ఉండే కాబట్టి, ఆ రోజుల్లో దళితులు అనేవాళ్ళు 6 కోట్ల మంది ఉన్నారు కాబట్టి, ఈ దళితులందరూ ఆ క్రైస్తవ మతంలోకి పోతే, మతం మారితే వాళ్ళు 5-6 కోట్ల మంది తయారైపోతారు క్రైస్తవులు. ఇది దేశంపై బ్రిటన్ పట్టును మరింత బలోపేతం చేయడానికి దోహదపడుతుంది. అంటే బ్రిటిష్ వాళ్ళ ఆధిపత్యం పెరిగి బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వాళ్ళ చేతిలోకి పోవడానికి ఇంకా వాళ్ళకు ఎక్కువ ఆధిపత్యం వచ్చే విధంగా అవుతుంది. మరోవైపు ఇంకోవైపు ఏం చెప్తుందంటే, వారు అంటే అస్పృశ్యులు దళితులు సిక్కు మతాన్ని స్వీకరిస్తే ఆ 2 మతాలు కాకుండా వాళ్ళ ఆధిపత్యాలు కనుక ఈ దేశంలో పెరిగితే ఈ దేశానికి ప్రమాదకరం అని చెబుతూ, అస్పృశ్యులు సిక్కు మతాన్ని స్వీకరిస్తే వారు దేశ భవిష్యత్తుకు హాని చేయకపోవడమే కాకుండా, అంటే సిక్కు మతంలోకి పోతే ఈ దేశ భవిష్యత్తుకు హాని చేయరు, అంతేకాకుండా దేశ ప్రగతికి సహాయపడతారు. సిక్కు మతంలోకి పోతే అన్నాడు, అంతేగాని క్రైస్తవ మతంలోకి పోతేనే, ఇస్లాం మతంలోకి పోతేనే అని చెప్పలేదు అంబేద్కర్ ఆ రోజు. వారు తమ జాతీయ భావాన్ని కోల్పోరు. చూడండి, క్రైస్తవ ఇస్లాం మతంలోకి పోతే వారు జాతీయ భావాన్ని కోల్పోతారు, వాళ్ళ ఆధిపత్యం పెరిగితే ఈ దేశానికి ప్రమాదకరము. కాబట్టి మీరు సిక్కు మతంలోకి వెళ్ళండి, ఈ దేశంలో ఈ భూమి మీద పుట్టిన సిక్కు మతంలోకి వెళ్ళండి, అక్కడైతేనే మీకు మంచిది, ఈ దేశానికి మీరు సహాయపడిన వాళ్ళు అవుతారు, అలాగే మీకు జాతీయ భావాన్ని కూడా కోల్పోరు అని చెప్పేసి ఆ రోజు అంబేద్కర్ చెప్తున్నాడు. ఇది ఎక్కడ రాసిందంటే డాక్టర్ అంబేద్కర్ లైఫ్ అండ్ మిషన్ అనే ధనంజయ్ కీర్ గారు, అంటే ఈ ధనంజయ్ కీర్ అంబేద్కర్తోనే ఉన్నారు. అంబేద్కర్తోనే ఉండి అంబేద్కర్ చెబుతున్నా కొద్దీ ఆయన జీవిత చరిత్రను రాసిన అంబేద్కర్ బయోగ్రఫీని రాసిన ధనంజయ్ కీర్ గారు రాశారు. పేజీ నెంబర్ 279 అండ్ 280లో స్పష్టంగా ఉంది చూడండి. ఇప్పుడు ఎప్పుడు అడ్డగాడిదా జై భీమ్ అంటావు కదా, మరి అంబేద్కర్ ఏం చెప్పిండ్రా? దళిత క్రైస్తవులు అని చెప్పిండా? క్రైస్తవ మతంలో పోకండి అని చెప్పిండు, ఇస్లాం మతంలోకి వెళ్ళకండి అని చెప్పిండు, జై మీమ్ అనే మాట్లాడదని చెప్పిండు ఆయన. మరి వాళ్ళ దళితులు జై భీమ్ అంటారు, జై మీమ్ అంటారు, దళిత క్రైస్తవులు అన్ని బూతు పదాలే మాడతారే వాళ్ళ బాబు. మీరు ఒక్కటి మీ అంబేద్కర్ మీరు జై భీమ్ అంటారు కదా, అంబేద్కర్ అంటారు కదా, అంబేద్కర్ చెప్పింది ఒక్కటి చేయరా మీరు? మా అంబేద్కర్ అంటారు, మా దేవుడు అంబేద్కర్ అంటారు, కానీ అంబేద్కర్ చెప్పింది మాత్రం చెయ్యరు. అంటే మీకు ఏమైపోయిందంటే ఈ దేశంలో దళిత్ అనే పేరు ఒకటి పెట్టుకొని, అంబేద్కర్ అనే ఒక పేరు పెట్టుకొని, జై భీమ్ అనే పేరు పెట్టుకొని నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే తిట్టడమే.
దానికి హద్దు లేదు, అదుపు లేదు. అదే మిమ్మల్ని వేరే కులాలు తిడితే వాళ్ళ మీద కేసులు. ఆ వేరే కులాల వాళ్ళు మిమ్మల్ని తిట్టకపోవడానికి కారణం ఏంటి తెలుసా? అనవసరంగా వాళ్ళ మీద ఒక అట్రాసిటీ కేసులు. మీకున్న చట్టంలో ఉన్న మీకు బెనిఫిట్స్ ఏమైనా, ఆ బెనిఫిట్ ద్వారా ఆ చట్టాల వల్ల మీరు బాగుపడాలని చూస్తే ఆ చట్టాల ద్వారా ఈ దేశాన్ని, ఈ దేశంలో ఉన్న ఇతర కులాలను కేసులు వేసి వాళ్ళని ఇబ్బంది పాలు చేస్తూ సంకనాకిస్తున్నారు. మీరు మీ చట్టాలను మీరు గౌరవించరు. జై భీమ్ అనే అంబేద్కర్ని మీరు దేవుడుగా భావిస్తున్న మీ అంబేద్కర్ని గౌరవించరు. నోటికి వచ్చినట్టు మాడతారు. ఇప్పుడు రఘురామరాజు గారు అంటే మిమ్మల్ని ఏమనకపోవచ్చు, నేను ఊరుకుంటానా? నా జోలికి వస్తే నేను ఊరుకుంటానా? మీరు ఏ భాష మాట్లాడారో అంతకంటే ఎక్కువ భాషతో మాట్లాడుతున్నారు దరిద్రులారా, పుండాకోరులారా. ఆంధ్రప్రదేశ్ వస్తే ఖాళీలో కొడతాయా? నీ అమ్మ జాగిరారా అది మన ఆంధ్రప్రదేశ్ అంటే? అవరా శ్రవణ్గా బోకు నా కొడుక. నీ గురించి వీడియో పెట్టిన తర్వాత నీ ఎంతమంది కాల్స్ చేస్తుంది తెలుసా? నీ గురించి నువ్వు ఎంతమందిని మోసం చేసినావు. కడప జిల్లాలో ఇంకా రకరకాల జిల్లాల్లో ఎంతమందిని మోసం చేసినావు. ఆడోళ్ళు కూడా ఫోన్ చేసిర్రు నాకు. నువ్వు కేసులు వాదిస్తా అని చెప్పి డబ్బులు తీసుకొని వాళ్ళని సంఖ నాకు ఇచ్చింది. అలాగే నువ్వు కోర్టులో వాదించకుండా ఉండడానికి వాదించే అర్హత లేదని చెప్పేసి కావాల్సిన డాక్యుమెంట్స్ కూడా పంపించారు నాకు. వాటన్నిటి మీద కూడా నేను మాట్లాడితే ఇప్పటి నుంచి. దరిద్రుడా, దరిద్రపు గుట్టున్నాయలా. సర్రా, ఎట్లా నేను నీ ఛాలెంజ్ స్వీకరించిన కాబట్టి వస్తున్నా. సోమవారం వస్తున్నా. సోమవారం ఎక్కడికి వస్తున్నా అనేది ఇప్పుడు మీ వెన్యూ చెప్తున్నా. అలాగే కింద డిస్క్రిప్షన్లో గూగుల్ మ్యాప్ లొకేషన్ కూడా పెడతా. నువ్వు కానీ నీ అనుచరులు పోరంబోకులు కానీ ఏం పీక్కుంటారా చూస్తా. సరే, వెన్యూ చెప్తున్నా చూడండి. సోమవారం రోజు, అరే ఇంకోటి మీకు ఇంకో మంచి యాడింగ్ న్యూస్ ఏంటంటే, నేనే కాదు, నాతో పాటు లలిత్, కరుణాకర్, మేమందరం వస్తున్నాం. మంచి ఎంజాయ్ రా నీకు. మా అందరిని ఏం చేస్తావు వచ్చేరా చూస్తా. మామూలుగా అన్నారు ఏం చేస్తాడో చూద్దాం, మంచి మన వెన్యూ అడ్రస్ ఇచ్చేసి అన్న అని చెప్పారు మన వాళ్ళు. సరే, ఇప్పుడు మేము అదే చెప్తున్నా. నేను వెన్యూ అడ్రస్ ఇస్తున్నాను, చూసి రాసుకో. సోమవారం రోజు ఉదయం 9 గంటల వరకు, ఉదయం 9 నుంచి 10 గంటల వరకు హోటల్ ఆర్కా అనే హోటల్కి వస్తున్నాం మేము. ఆ హోటల్ ఎక్కడ ఉందంటే గొల్లపూడి దగ్గర ఆంధ్ర హాస్పిటల్ అని డిమార్ట్ దగ్గర పక్కన ఉంది అది. ఆ హోటల్ ఆర్కా హోటల్లో సోమవారం రోజు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు మేము వచ్చేస్తాం వారికి. అరే నీకు ఇంకో న్యూస్, ఇది ఎక్కడుందో ఇంకా నాకంటే నువ్వు ఆ ఏలూరులో స్టేజ్ మీద కూర్చోబెట్టిన జర్నలిస్ట్ భాను అని ఉన్నాడు. ఆ భానే దీన్ని నిర్వహిస్తున్నాడు. ఆ భానుకు అడుగు, ఇంకా క్లియర్ అని ఇన్ఫర్మేషన్ ఇస్తాడు నీకు ఇంకా. ఓకే, సో అక్కడికి వస్తున్నాం. ఉదయం 9-10 గంటల వరకు మేము వస్తున్నాం ఆడికి. నేను కూడా వస్తున్నా ఆడికి. అక్కడే సాయంత్రం 4 గంటల వరకు ఉంటాం. 4 గంటల వరకు నువ్వు కానీ నీ చెంచాగాళ్ళు కానీ ఆంధ్రప్రదేశ్ నేను అడుగుపెట్టినా కాబట్టి ఏం వచ్చి పీక్కుంటారా, ఏం వచ్చి మీరు పీక్కుంటారో మమ్మల్ని పీకంటే చూస్తా. ఒక నిజమైన హిందూ దళితుడు దమ్మేందో మీకు నేను చూపిస్తారంటారా. ఏం పీక్తారో పీకంటారా. అరే అడుగు పెడితే నాకు కాళ్ళు ఇరగొడతా అన్నావు, నన్ను కోచి 2 ఊళ్ళకు వస్తా అన్నావు. నీకు నేను చెప్పి వస్తున్నా. అది కూడా దాదాపు నీకు 2-3 రోజుల ముందే చెప్పొస్తున్నా. దొంగ నా కొడుక, నువ్వు మళ్ళా నేను సోమవారం లేను, అటుపోయినా ఇటుపోయినా అని చెప్పొద్దురా దొంగ నా కొడుక. ఏదైనా ప్రోగ్రామ్స్ ఉన్నా ఖాళీ చేసుకో, ఆ రోజు చేసుకొని ఏం పీక్తావో వచ్చి పీకు. 4 గంటల వరకు చూస్తారా నేను ఆడ. నువ్వు వచ్చి ఏదైనా పీకేది ఉంటే పీకు. నువ్వు పీకలేదనుకో, నువ్వు వదిలిపెట్టే నిన్ను అయినా కూడా 4 గంటల తర్వాత ఆ సమావేశం అయిపోయిన తర్వాత నేను ఆడికి వస్తా. నీ ఆఫీస్కి నేను వస్తా 4 గంటల తర్వాత. 4 గంటల తర్వాత ఆ సమావేశం ముగించుకొని నీ దగ్గరకు వస్తా, నీ ఆఫీస్కి వస్తా. నా కొడక, నీ ఆఫీస్లో అయినా కూడా నన్ను పీకలేకపోయినావు అనుకో, నిజమైన హిందూ దళితుడు, రాజ్యాంగంలో చెప్పిన ఈ హిందూ దళితుడిని నువ్వు ఏం పీకలే అనుకో, కొద్దిగా నా కొడుకు అవుతావు. నా కొడక, నువ్వు ప్రతి ఒక్కడికే మజాకులు అవుతున్నాయి. అరే మీకు కాళ్ళు ఇరగొడతాం, మా ఈడడుగు పెట్టద్దు, ఆడడుగు, మీరోడ చెప్పడానికి, నేను ఎక్కడ అడుగు పెట్టాలో ఎక్కడ అడుగు పెట్టద్దు చెప్పడానికి మీకు డాష్లో దమ్ము ఉంటే, మీ డిక్కీలో దమ్ము ఉంటే నేను అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పండిరా.
చర్చించే దమ్ముందా చెప్పు? నీ ఆఫీసులో కూర్చొని నేను చర్చిస్తా, నేను ఇంతవరకు మాట్లాడిన విషయాల మీద దమ్ముందా? గత 75 సంవత్సరాలుగా మాకు ఫేక్ న్యూస్లు చెప్పి, ఫేక్ సమాచారాలు చెప్పి, చరిత్ర మొత్తం వక్రీకరించి ఏదేదో కథలు చెప్పారు మాకు. ఆ కథలన్నీ అబద్ధాలు అని చెప్పి మేము ప్రూవ్ చేస్తుంటే మీకు ఎక్కడో కాలుతుంది, మండుతుంది. సోమవారం వస్తున్నా, వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా స్పష్టంగా గూగుల్ లొకేషన్, ఆర్కా హోటల్ యొక్క గూగుల్ లొకేషన్ కూడా పెడతా. రారా, నువ్వు కానీ నీ చెంచాగాళ్ళు ఎవడు అసలు రాని. నువ్వు రాలేదనుకో 4 గంటల వరకు, 4 గంటల తర్వాత నేను ఆ సమావేశం ముగించుకొని నీ దగ్గరికి వస్తా. నిన్ను మాత్రం వదిలిపెట్టాం రే. నువ్వు నా కాళ్ళు ఇరగొట్టాలా, లేకపోతే నన్ను కోసి ఆ 2 ఊర్లకు వంచాలా. ఆ 2 ఊర్లు ఏ జనాలకు తెలవాలా. నువ్వు ఎంత తోపు కాడవో చూడాలా మేము కూడా. అరే, మీకు ఎంతసేపు ఎదుటి వాడిని తిడితే అది హక్కులాగా ఎందుకు కనబడుతుందిరా మీకు? హక్కుల్లో, రాజ్యాంగంలో హక్కులతో పాటే దాని కిందనే ఫండమెంటల్ డ్యూటీస్, విధులు కూడా ఉన్నాయి రమ్మని. మన బాధ్యతలు ఏంటి అనేది. ఒకరిని తిట్టాలా, ప్రభుత్వాన్ని విమర్శించండి, పవన్ కళ్యాణ్ని విమర్శించండి, కానీ ఒక పద్ధతిని విమర్శించండి. ప్రభుత్వాన్ని విమర్శించండి, ప్రభుత్వం చేస్తున్న పనులను విమర్శించండి. ఆ విమర్శ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి. నన్ను కూడా విమర్శించండి, కానీ నేను చెబుతున్న దాన్ని నేను చెప్పేది తప్పు, అబద్ధం అని చెప్పి ప్రూవ్ చేసి జనాలకు తెలిసే విధంగా, అర్థమయ్యే విధంగా సమాధానం చెప్పండిరా. లేదా కూర్చొని చర్చించండి, నాతో డిబేట్ చేసే దమ్ముందా నీకు? అవురా లిల్లిపుట్టుగా బొమ్మడిది, నాతో కూర్చొని అంబేద్కర్ మీద డిబేట్ చేసే దమ్ముందారా నీకు? ఉంటే చెప్పురా, నేనే నీ ఆఫీస్కి వస్తారా, ఏ టైం అయినా సరే వస్తా. సోమవారం గురించే కాదు, తర్వాత అయినా కూడా నాతోని చర్చించాలనుకుంటే నువ్వు మా దగ్గర రానవసరం లేదు. నేనే నేరుకు వస్తా, నీ ఆఫీస్కి వచ్చి కూర్చుంటా. నేను ఒక్కనే వస్తా, నేను ఎవ్వరిని తీసుకురాను. ఒక్కనే వచ్చి కూర్చుంటా నీ ఆఫీస్లో. డివైడ్ చేయరా. నువ్వన్న 10 మందిని వేసుకొని ఆ స్టేజ్ మీద పనికి మన దిక్కుమాలిన ఎర్రిపోకు నా కొడుకుని ఆ స్టేజ్ మీద కూర్చోబెట్టుకొని, స్టేజ్ ముందర పూరం పోకులను కూర్చోబెట్టుకొని మాట్లాడు కాదు. నువ్వన్న వాళ్ళు ఉంటేనే మీరు మాట్లాడతారేమో. మేము అలా కాదు, హిందువులం, హిందూ దళితులం, మాకు ఎవ్వరు సపోర్ట్ అవసరం లేదు. ఒంటరి వచ్చి కూర్చుంటాం. సంపురా చూస్తా. నా కాళ్ళు ఇరగొట్టు, నన్ను కోసి 2 ఊర్లకు వస్తాను. ఓ పంచ్ దొంగ నా కొడుక, చూస్తా నేను కూడా. సోమవారం వస్తున్నా, చలో. సోమవారం రోజు ఉదయం 9-10 గంటల వరకు ఆర్కా హోటల్, గొల్లపూడి దగ్గర, ఆంధ్ర హాస్పిటల్, డీమార్ట్కు దగ్గర ఉంది ఆర్కా హోటల్. ఆడనే ఉంటా, చూసుకుందాం. ఎవరిని పంపిస్తే పంపి. జై శ్రీరామ్.